హాయ్ గౌరీ స్మార్ట్. హాయ్ శంకర్, చెప్పు ఏంటి సంగతులు? 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్స్ రిలీజ్ అయింది కదా, రిలీజ్ అయ్యింది తెలిసింది. చెప్పు. చాలా మంది అంటే చాలా మంది నీ 10th క్లాస్ మ్యాథ్స్ వీడియోస్ కోసం ఎదురు చూస్తున్నారు తెలుసా. సో టెన్షన్ ఎందుకు దండగా, గౌరీ సార్ అనగా. సో ఖచ్చితంగా మీ అందరి కోసం 10th క్లాస్ న్యూ టెక్స్ట్ బుక్ యొక్క మొత్తం మ్యాథ్స్ కంటెంట్, అదేవిధంగా మ్యాథమెటిక్స్ అన్ని ఎక్సర్సైజ్ వీడియోస్, అదేవిధంగా ఎగ్జాంపుల్స్, అదేవిధంగా సిబిఎస్ఈ ప్యాటర్న్లో వస్తున్న మొత్తం అన్ని ప్యాటర్న్స్, ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ అన్ని కూడా మీకు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరేమీ టెన్షన్ పడద్దు. కాబట్టి గౌరీ సార్ హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ గౌరీ స్మార్ట్ ఛానల్. ఈరోజు మనం 10th క్లాస్ న్యూ సిలబస్లోని సెమిస్టర్ 2లోని 10th లెసన్ అయిన సర్కిల్స్ యొక్క కాన్సెప్ట్ని ఇన్ డీటెయిల్గా నేర్చుకుందాం. రేపు మనం దీనికి సంబంధించిన ఒక ఎక్సర్సైజ్, ఎల్లుండి ఇంకో ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసుకుందాం. వీడియోని బట్టి ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా వీడియో అయిపోయిన తర్వాత మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఇంకా ఆలోచించకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. సర్కిల్స్ యాక్చువల్గా 10th క్లాస్లోనే మనకి సీకెంట్, టాంజెంట్ మెయిన్ ఇది ఒకటేనండి. టాంజెంట్ మాత్రమే నేర్చుకోవాలి, ఇవన్నీ అవసరం లేదు. ఇవన్నీ మనం 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్లో ఇవన్నీ నేర్చుకుంటాం. కానీ మనకి 10th క్లాస్లోనే ఓన్లీ ఒక టాంజెంట్ మాత్రమే నేర్చుకోవాలి. ఈ ఒక్క టాంజెంట్ నేర్చుకుంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు. బట్ ఏంటంటే ఇవన్నీ నేర్చుకుంటే ఈ టాంజెంట్లోని ఎక్సర్సైజ్, థియరమ్స్ చాలా ఈజీగా ఉంటాయి. ఓన్లీ ఇది ఒకటే నేర్చుకుని వెళ్ళిపోతానంటే మనకు రాదు. ఎందుకంటే ఇవన్నీ మనం నేర్చుకున్నాం కానీ మర్చిపోయాం. 6th, 7th, 8thలో నేర్చుకున్నాం, 9thలో మర్చిపోయాం. కనుక ఒకసారి రివిజన్ చేసుకుని ఈ టాంజెంట్కి వెళ్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కిల్. వాట్ ఈజ్ మీన్ బై సర్కిల్? చాలామందిని సర్కిల్ అంటే ఏంటంటే, సో ఇట్ ఈస్ ఎ బ్యాంగిల్స్, ఇట్స్ లుక్ లైక్స్ బ్యాంగిల్స్, సో ఇట్స్ లుక్స్ లైక్స్ కాయిన్స్, 1 రూపీ కాయిన్, 5 రూపీ కాయిన్ ఇలా చెప్తారు. కానీ దాని యొక్క డెఫినేషన్ అనేది ఓన్లీ 10% చెప్తారు. ఎందుకంటే 10% మాత్రమే వాళ్ళు అర్థం చేసుకుంటారు, వాళ్ళు చదువుతారు. మిగతా వాళ్ళు ఏంటంటే వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి ఏంటంటే సర్కిల్ డెఫినేషన్ తెలియదు కనుక వాళ్ళు ఎగ్జాంపుల్స్ చెప్తారు. సర్కిల్ డెఫినేషన్ వేరు, సర్కిల్ ఎగ్జాంపుల్స్ వేరు. ఎగ్జాంపుల్స్ ఎవరైనా చెప్తారు, డెఫినేషన్ అనేది చాలా తక్కువ మంది చెప్తారు. కనుక ఇప్పుడు మీరు ఏంటంటే మీరు అందరూ చెప్తారు. లెటర్స్ ఇదొక ప్లెయిన్. ఈ ప్లెయిన్లో నేను ఒక ఫిక్స్డ్ పాయింట్ తీసుకున్నాను. అంటే ఫిక్స్డ్ మాట ఇది, ఇంకా మనం చేంజ్ చేయడానికి కాదు, ఆ ప్లేస్ అనేది ఫిక్స్డ్ మాట. ఇప్పుడు ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి ఒక 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో నేను నార్త్లో ఒక పాయింట్ తీసుకుంటున్నాను, సౌత్లో కూడా ఒక పాయింట్ తీసుకుంటున్నాను, ఈస్ట్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను, వెస్ట్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. ఏంటి? 3 సెంటీమీటర్స్. ఈ ఫిక్స్డ్ పాయింట్ నుండి నార్త్కి 3 సెంటీమీటర్స్లో ఒక పాయింట్, సౌత్లో ఒక 3 పాయింట్, నెక్స్ట్ ఈస్ట్లో ఒక 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఒక పాయింట్, వెస్ట్లో కూడా ఒక 3 సెంటీమీటర్స్ పాయింట్లు తీసుకున్నాను. అదేవిధంగా నార్త్ ఈస్ట్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. అదేవిధంగా ఈస్ట్ సౌత్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. అదేవిధంగా వెస్ట్ సౌత్లో కూడా ఒక పాయింట్ తీసుకున్నాను. అదేవిధంగా నార్త్ వెస్ట్లో ఒక పాయింట్ తీసుకున్నాను. ఇంకా నాకు సాటిస్ఫై అవ్వాలి, ఇంకా నేను తీసుకుంటాను. ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్, అన్నీ కూడా 3 సెంటీమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. ఇక్కడ ఒక పాయింట్, 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 నెక్స్ట్ ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ 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 ఇక్కడ, ఇంకా మొత్తం ఎక్కడ మనకి పాసిబిలిటీ ఉంటే అన్ని చోట్ల. అలా నేను ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ తీసుకున్నాను. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఇంకా నేను తీసుకోవాలి. ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ పాయింట్స్ అంటే ఇంకా తీసుకోవాలి. ఇన్ఫైనైట్ అంటే సో అనంత మనకు తెలియదు. అలా నేను ఇంకా 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 అలా తీసుకుంటే నాకు ఒక సర్కిల్ వస్తుంది. నాకేమొస్తుంది? ఒక సర్కిల్. సో దిస్ ఈస్ కాల్డ్ సర్కిల్. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్, ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ విచ్ ఆర్, ఈ పాయింట్స్ అన్ని కూడా ఈక్విడిస్టెన్స్, విచ్ ఆర్ ఈక్విడిస్టెన్స్ ఫ్రమ్ ది ఫిక్స్డ్ పాయింట్ ఇన్ ఏ ప్లేన్ ఈస్ కాల్డ్ సర్కిల్. ఈస్ కాల్డ్ సర్కిల్. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ which are equal distance from the fixed point, which are equal distance from the fixed point is called circle. See, అన్ని పాయింట్స్ అంట ఫిక్స్డ్ పాయింట్ నుండి ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉన్నాయంట. అలాంటి అన్ని పాయింట్స్ని కలిపితే మనం ఏమంటామంటే దాన్ని సర్కిల్ అంటాం. దాన్ని ఏమంటాం? సర్కిల్ అంటాం. ద సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ which are equal distance from the fixed point is called circle. Is called circle. This is circle definition.
అంటే అన్ని పాయింట్స్ కూడా ఈక్వల్ డిస్టెన్సెస్లో ఉన్నాయి. ఎక్కడ నుండి? ఫ్రమ్ ఏ ఫిక్స్డ్ పాయింట్ అనమాట. సో అప్పుడు ఆ సెట్ ఆఫ్ ఆల్ పాయింట్స్ మనం అంటాం సర్కిల్ అంటాం. నెక్స్ట్ మనం ఏదైతే ఫిక్స్డ్ పాయింట్ అన్నామో ఈ ఫిక్స్డ్ పాయింట్ మనం సెంటర్ అంటాం. ఏమంటాం? సెంటర్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్. సెంటర్ ఆఫ్ ది సర్కిల్. జనరల్గా సెంటర్ని ఓతో డినోట్ చేస్తారు, కొంతమంది సితో డినోట్ చేస్తారు. సెంటర్ ఇస్ డినోటెడ్ విత్ ఓ. నెక్స్ట్ ఏదైతే ఫిక్స్డ్ డిస్టెన్స్ అన్నామో ఈ ఫిక్స్డ్ డిస్టెన్స్ దిస్ ఈస్ కాల్డ్ రేడియస్. దిస్ ఈస్ కాల్డ్ రేడియస్. The fixed distance is called radius. The fixed distance is called radius. లేదంటే a line segment which is joining from center to any point on the circle is called radius. ఏదైతే లైన్ సెగ్మెంట్ మీరు తీసుకోవాలనుకుంటున్నారో అది సెంటర్ నుండి సర్కిల్ మీద ఏ పాయింట్ మీద తీసుకున్నా సరే దట్ ఈస్ రేడియస్. A line segment which is joined from center to any point on this circle is called radius. సింపుల్గా ఫిక్స్డ్ డిస్టెన్స్ is called radius. Fixed distance is called radius. Next, chord. A line segment which is joining any two different points on circle is called chord. నేను ఇక్కడ ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకున్నాను, ఇక్కడ ఒక డిఫరెంట్ పాయింట్ తీసుకున్నాను. ఈ రెండు పాయింట్స్ని జాయిన్ చేశాను. సో దిస్ ఈస్ కాల్డ్ chord. A line segment which is joining any two different points on this circle. Points on this circle is called chord of the circle. Is called chord of the circle. So ఇలాంటి కార్డ్స్ సర్కిల్స్కి ఎన్ని ఉంటాయి? ఇన్ఫినైట్. ఇలా డ్రా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా చేయొచ్చు, ఇలా 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 జాయిన్ చేస్తే మీరు బాగా అబ్జర్వ్ చేస్తే ఈ అన్ని కార్డులు కూడా ఈ ఒక్క కార్డు మాత్రమే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది. ఓ అనే పాయింట్ ద్వారా పాస్ అవుతుంది. మిగతా ఏవి పాస్ అవ్వదు. చాలా కార్డ్స్, ఇన్ఫైనైట్ కార్డ్స్ ఉంటాయి, కానీ ఇన్ఫైనైట్ కార్డ్స్లో ఓన్లీ ఒక్క కార్డు మాత్రమే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుంది. ఏ కార్డ్ అయితే సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ద్వారా పాస్ అవుతుందో దాన్ని మనం డయామీటర్ అంటాం. ఏమంటాం? డయామీటర్. So this is called diameter. A chord which is passing through center of the circle is called diameter. A chord which is passing through center of the circle is called diameter. మరి ఇదొక రేడియస్, డయామీటర్ని డీతో డినోట్ చేస్తారు. అప్పుడు మనకి డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు రేడియస్ ప్లస్ రేడియస్, అంతే కదా. ఈ రేడియస్ ఆ రేడియస్ కలిపితే డయామీటర్ వస్తుంది. అంటే డయామీటర్ డి ఈజ్ ఈక్వల్ టు 2 into r. అంటే డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ రేడియస్. డయామీటర్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ ట్వైస్ ఆఫ్ ఇట్స్ రేడియస్. మరి 2 మల్టిప్లికేషన్ ఇట్స్ వెళ్తే డివైడ్ చేయాలి. అంటే r ఈజ్ ఈక్వల్ టు d/2. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డయామీటర్. రేడియస్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ హాఫ్ ఆఫ్ ఇట్స్ డయామీటర్. Half of its diameter. Next is circumference. Next ఏంటి? Circumference. ఇప్పుడు నేను ఈ సర్కిల్లోని ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ అయ్యాను, ఇలా మూవ్ అవుతున్నాను, ఇంకా ఓన్లీ బార్డర్ మాత్రమే నేను మూవ్ అవుతున్నాను, ఇంకా ఇక్కడ ఆగిపోయాను. నేను ఎక్కడైతే స్టార్ట్ అయ్యానో అక్కడ ఆగిపోయాను. అంటే ఇప్పుడు నేను ఏం చేశాను? సర్కిల్ బార్డర్ నుండి ట్రావెల్ చేశాను. అంటే టోటల్ లెంత్ ట్రావెల్ చేస్తాను. ద టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ సర్కంఫరెన్స్. ద టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈజ్ కాల్డ్ సర్కంఫరెన్స్. అంటే సర్కిల్ యొక్క టోటల్ లెంత్ మన బౌండరీ లెంత్. సో ద టోటల్ బౌండరీ లెంత్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్. ద టోటల్ లెంత్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ సర్కంఫరెన్స్. అయితే ఇప్పుడు ఈ సర్కంఫరెన్స్ని కొన్ని సర్కిల్స్ తీసుకుంటున్నాను నేను. ఒక చిన్న సర్కిల్, ఇంకొంచెం పెద్ద సర్కిల్, ఇంకొంచెం పెద్ద సర్కిల్, ఇంకొంచెం పెద్ద సర్కిల్.
ఈ సర్కంఫరెన్స్ కట్టాను, ఈ సర్కంఫరెన్స్ కట్టాను, ఈ సర్కంఫరెన్స్ కట్టాను, ఈ సర్కంఫరెన్స్ కూడా కట్టాను. ఎలాగా? బై యూజింగ్ థ్రెడ్. ఇక్కడ పెట్టాను థ్రెడ్, ఇలా చుట్టాను. ఇక్కడ కూడా థ్రెడ్ ఇలా పెట్టాను, ఇక్కడ కూడా అలా థ్రెడ్ని అలా చుట్టూ తిప్పాను. సో కట్ చేసి మనం స్కేల్ మీద పెట్టేసి లెంత్ ఫైండ్ చేయొచ్చు. అయితే ప్రతి సర్కిల్కి ఒక డయామీటర్ ఉంటుంది కదా. సో ఆ డయామీటర్తో డివైడ్ చేస్తున్నాను. ఈ సర్కిల్ యొక్క డయామీటర్ దీంతో, ఈ సర్కిల్ యొక్క డయామీటర్తో, ఈ సర్కిల్ యొక్క డయామీటర్. ఇలా నేను చేస్తే నాకు ప్రతి చోట కూడా ఒక కాన్స్టెంట్ వస్తుంది. 3.1416, 3.1416, 3.1416, 3.1416. అంటే ఈ 3.1416 మనం ఒక కాన్స్టెంట్ గ్రీక్ లెటర్ పై అనే ఒక లెటర్తో డినోట్ చేస్తే C/D is equal to pi. C/D is equal to pi. C is equal to ఏమవుతుంది? πd. అంటే సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ πd. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ πd. మరి d అంటే ఏంటి మనకు తెలుసు, 2r తెలుసు కదా. అంటే ఇంకో ఫార్ములా కూడా తెలుసు. C is equal to 2πr. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ 2πr. చాలా ఇంపార్టెంట్. సర్కంఫరెన్స్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ 2πr ఆర్ πd. మరి పై అనేది ఏంటి? ఒక కాన్స్టెంట్ అని చెప్పాను కదా. పై అనేది ఏంటి? ఒక కాన్స్టెంట్. కనుక పై ఈజ్ ఈక్వల్ టు 3.1416. పై వాల్యూ ఎంత? 3.1416. సార్ దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి సార్ అంటే, ఎస్ ఐ హ్యావ్ ఎ నెంబర్. ఒక్క సెంటెన్స్, ఈ ఒక్క సెంటెన్స్ గుర్తుంటే ఆ వాల్యూ గుర్తుంది. ఎస్ ఐ హ్యావ్ ఎ నెంబర్. ఏంటి ఎలా గుర్తుపెట్టుకోవాలి? ఎస్ ఐ హ్యావ్ ఎ నెంబర్. YES అంటే 3 letters కనుక 3. ఇక్కడ కామన్ పాయింట్ పెట్టాం. I అంటే 1, హ్యావ్ 1 2 3 4 letters. A అంటే 1 letter. NUMBER 1 2 3 4 5 6. ఎస్ ఐ హ్యావ్ నెంబర్. అయితే ప్రతిసారి ఈ 3.1416 వేసి సమ్స్ చేస్తే చాలా చాలా పెద్ద ఆన్సర్స్ డెసిమల్స్లో వస్తుంది. అందుకని మన యొక్క కన్వీనియన్స్ కోసం పైని అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నారు. దాన్ని 22/7 ఈజ్ ఈక్వల్ టు కాదండి, అప్రాక్సిమేట్ వాల్యూ. సో పై అప్రాక్సిమేట్ వాల్యూ తీసుకున్నారు 22/7. అంటే 22ని 7తో డివైడ్ చేస్తే మనకి 3.14 వస్తుంది. 7 3s are 21, పాయింట్ పెట్టుకుంటే 10, 7 1s are 7, 30, 7 4s are 28. అంటే మనకి ఇది అప్రాక్సిమేట్ వాల్యూ. ఈ రెండు ఈక్వల్ కాదు, ఎందుకంటే 22/7 అనేది మనకి రేషనల్ నెంబర్, పై అనేది ఇర్రేషనల్ నెంబర్. పై అనేది అంటే ఇదేంటి, మనకి ఇక్కడ డివైడ్ చేస్తే ఎక్కడో దగ్గర మనకి రిపీటేషన్ వస్తుంది ఇక్కడ. సో నాన్ టెర్మినేటింగ్ అండ్ రిపీటింగ్. ఇది మటుకు నాన్ టెర్మినేటింగ్ అండ్ నాన్ రిపీటింగ్, ఎక్కడ రిపీట్ అవ్వదు. అయితే మనకి ఈ 3.14 కోఇన్సిడెన్స్ అయింది కనుక మనం అప్రాక్సిమేట్గా తీసుకుంటాం పై వాల్యూ. కానీ ఈ రెండు ఈక్వల్ కాదు, నెవర్ ఈక్వల్. ఎందుకంటే ఇది ఇర్రేషనల్, ఇది రేషనల్ కనుక నెవర్ ఈక్వల్. ఈ స్టార్టింగ్ 2 digits ఇక్కడ స్టార్టింగ్ 2 digits రెండు సేమ్ అయ్యే కనుక మనం అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు తీసుకుని సమ్స్ చేస్తామట ఫర్ ద లెసన్స్ అనమాట. సో ఇది మనకి పై వాల్యూ అండ్ 22/7 అండ్ సి. నెక్స్ట్ ఆర్క్. నెక్స్ట్ ఏంటి? ఆర్క్. ఇప్పుడు ఈ సర్కిల్లోని ఈ పార్ట్ తీసుకున్నాను. ఇంత సర్కిల్లో నేను ఈ పార్ట్ తీసుకున్నాను. సమ్ పార్ట్ ఆన్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ కాల్డ్ ఆర్క్ ఆఫ్ ది సర్కిల్. సర్కంఫరెన్స్ లోని కొంత భాగం, కొంత పార్ట్, సర్కంఫరెన్స్ లోని కొంత పార్ట్ అనేది మనకి ఆర్క్ ఆఫ్ ది సర్కిల్ ఉంటుంది. అయితే ఈ ఆర్క్ అనేది మనకి సర్కంఫరెన్స్ ఆఫ్ ఆఫ్ ది సర్కంఫరెన్స్ కన్నా తక్కువ ఉంటే దాన్ని మైనర్ ఆర్క్ అంటారు. ఏమంటారు దీన్ని? మైనర్ ఆర్క్. If the arc is more than the half of the circumference, then that is called major arc. అంటే ఇప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో ఇదంతా కూడా మేజర్ ఆర్క్.
ఆర్క్. నెక్స్ట్ సెమీ సర్కిల్. మనం డయామీటర్ నేర్చుకున్నాం కదా. డయామీటర్ అంటే ఏంటి? లాంగెస్ట్ ద కార్డ్ విచ్ ఇస్ పాసింగ్ త్రూ సెంటర్ ఆఫ్ ది సర్కిల్ ఈస్ కాల్డ్ డయామీటర్. ఈ అన్ని కార్డ్స్లోను కూడా ఈ డయామీటర్ అనేది కార్డ్ కదా. సో దట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్. దట్ ఈస్ ద లాంగెస్ట్ కార్డ్. ద లాంగెస్ట్ కార్డ్ ఈస్ కాల్డ్ డయామీటర్. ద డయామీటర్ ఈజ్ ద లాంగెస్ట్ కార్డ్. ఓకే, ఇప్పుడు అటువంటి డయామీటర్ అనేది ఈ సర్కిల్ని 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తుంది. చూడండి, ఇదొక పార్ట్ కింద, ఇదొక పార్ట్ కింద. ఇలాగ ఒక సర్కిల్ని డయామీటర్ అనేది 2 ఈక్వల్ పార్ట్స్ చేస్తే సో ప్రతి ఈక్వల్ పార్ట్ అనేది మనకి సెమీ సర్కిల్ అవుతుంది. A diameter divides the circle into 2 equal parts and each equal part is called semicircle. And each equal part is called semicircle. Next, segment. Next ఏంటి? Segment. A chord divides the circle into 2 parts. ఒక కార్డ్ అనేది సర్కిల్ని 2 పార్ట్స్ చేస్తుంది. చూడండి, ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్ ఆఫ్ ది సర్కిల్. ఏ కార్డ్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ 2 పార్ట్స్. ఏ కార్డ్ డివైడ్స్ ద సర్కిల్ ఇంటూ 2 పార్ట్స్. ఈచ్ పార్ట్ ఈస్ కాల్డ్ సెగ్మెంట్. ఇదొక పార్ట్, ఇదొక పార్ట్. సెగ్మెంట్ ఏంటిది? సెగ్మెంట్. ఇఫ్ ద సెగ్మెంట్ ఈస్ లెస్ దాన్ ది సెమీ సర్కిల్ దెన్ దట్ ఈస్ కాల్డ్ మైనస్ సెగ్మెంట్. సెగ్మెంట్ అనేది సెమీ సర్కిల్ కన్నా తక్కువ ఉంటే that is called minus segment. Minus segment. If the segment is greater than the semicircle, then that is called major segment. దీన్ని ఏమంటారు? major segment అంటారు. Next, concentric circles. Concentric circles. If 2 or more circles are having same center, then those circles are called concentric circles. అంటే 2 లేదా అంతకంటే ఎక్కువ సర్కిల్స్ ఒకే ఒక సెంటర్ ఉంటే ఇంకా తీసుకోవచ్చు, మీ ఇష్టం. If 2 or more circles are having same center, then the circles are called concentric circles. Concentric circles. Next, secant and tangent. Secant and tangent. So a line which is intersecting the circle at 2 different points is called secant. A line which is intersecting the circle at 2 different points is called secant. అలా కాకుండా ఈ సీకెంట్ నేను సో ఒక సర్కిల్కి బోల్డ్ సీకెంట్స్ ఉంటాయి. చూడండి, ఏ సర్కిల్ హ్యాస్ ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ సీకెంట్స్. నేను అలాగే ఇంకా మూవ్ చేస్తున్నాను, సర్కిల్కి ఇంకా మూవ్ చేస్తున్నాను, ఒకే సీకెంట్ని అలా మూవ్ చేస్తున్నాను. ఎక్కడో దగ్గర మనకి సర్కిల్కి సీకెంట్ అనేది ఓన్లీ ఒక ప్లేస్ దగ్గర మాత్రమే మూవ్ అవుతుంది. అంటే ఎక్కడో దగ్గర సర్కిల్ని సీకెంట్ అనేది ఒకే ఒక ప్లేస్లో మనకి టచ్ చేసుకుంటూ పోతుంది. అటువంటి సీకెంట్ మనం టాంజెంట్ అంటాం. అటువంటి సీకెంట్ మనం టాంజెంట్. A line which is touching the circle at one point is called tangent. A line which is touching the circle at one point. A line which is intersecting the circle at one point. A line which is meeting the circle at one point is called tangent. సో ఇదే విధంగా ఇంకా నేను అలా ఇటువైపు కూడా మూవ్ అవుతే ఇక్కడ కూడా ఒక టాంజెంట్. అంటే మనకి ప్యారలల్ టాంజెంట్స్ అనేది సర్కిల్కి మ్యాక్సిమం 2 ఉంటాయి. ప్యారలల్ టాంజెంట్స్. ద ప్యారలల్ టాంజెంట్స్ ఆఫ్ ఎ సేమ్ సర్కిల్ ఆర్ ఓన్లీ 2 ఓన్లీ, మ్యాక్సిమం 2 ఓన్లీ అన్నమాట. సో సీకెంట్ అయిపోయింది, టాంజెంట్ అయిపోయింది. ఇప్పుడు టాంజెంట్ గురించి ఇన్ డెప్త్గా నేర్చుకున్నాం. ఇప్పుడు మనం 10th క్లాస్ సిలబస్కి వచ్చాం. సో ఈ 10th క్లాస్ సిలబస్లో టాంజెంట్ అంటే ఏంటి, టాంజెంట్ ప్రాపర్టీస్ ఏంటి నేర్చుకోవాలి. ఇప్పుడు మనం చూద్దాం. ఓకే, టాంజెంట్ గురించి చూద్దాం. ఇప్పుడు నేను ఒక పాయింట్, ఒక లైను, ఒక సర్కిల్ మీకు ఇచ్చాను. ఈ లైను సర్కిల్తో మీరు ఎన్ని పాసిబిలిటీస్ ఉంటే అన్ని పాసిబిలిటీస్ తయారు చేయండి అని చెప్పాను. అప్పుడు మీరు ఏం చేస్తారు? సో లైన్ని ఇక్కడ పెడతారు, సర్కిల్ని ఇక్కడ పెడతారు. ఇదొక పాసిబిలిటీ, ఫస్ట్ పాసిబిలిటీ. సెకండ్ పాసిబిలిటీ ఏంటంటే ఆ సర్కిల్ని ఆ లైన్ కొంచెం అటాచ్ చేస్తారు. ఇదొక పాసిబిలిటీ.
థర్డ్ పాసిబిలిటీ ఏంటంటే ఆ సర్కిల్ని ఆ లైన్ అనేది ఇంటర్సెక్ట్ చేసే విధంగా చేస్తారు. అంటే ఒక లైన్ ఒక సర్కిల్ మీకు ఇస్తే నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ ఆఫ్ ఏ సర్కిల్ టచింగ్ ద సర్కిల్ at one point, and intersecting the circle at 2 points, అని మనం త్రీ కేసెస్లో చెప్పచ్చు. ఇలా 3 కేసెస్లో చెప్తే దిస్ ఈజ్ నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్. ఈ లైన్ ఏమంటాం మనం? నాన్ ఇంటర్సెక్టింగ్ లైన్ ఆఫ్ ఏ సర్కిల్ అంటాం. ఈ లైన్ ఏమంటాం మనం? టాంజెంట్ అంటాం. ఈ లైన్ ఏమంటాం మనం? సీకెంట్ అంటాం. ఓకే, ఇప్పుడు అలా కాకుండా నేను ఒక పాయింట్ ఇచ్చాను, ఒక సర్కిల్ ఇచ్చాను. ఇప్పుడు నేను మీ అందరికీ టాంజెంట్ అంటే అర్థమైంది కనుక నెంబర్ ఆఫ్ ది టాంజెంట్స్ అడుగుతున్నాను. ఇప్పుడు ఆ పాయింట్ కనుక ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉందనుకో, ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? ఆ పాయింట్ కనుక సర్కిల్ మీద ఉందనుకో, ఎన్ని టాంజెంట్స్ వస్తాయి? ఆ పాయింట్ కనుక సర్కిల్కి బయట ఉందనుకో, ఎన్ని టాంజెంట్స్ వస్తాయి మనకి ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మనకి పాయింట్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ ఉందనుకోండి, ఇఫ్ ద పాయింట్ ఈస్ ఇన్సైడ్ ఆఫ్ ది సర్కిల్ వి కాంట్ డ్రా ద టాంజెంట్స్. టాంజెంట్స్ డ్రా చేయలేం. టాంజెంట్ అంటే ఏంటి? ఎ లైన్ విచ్ ఇస్ టచింగ్ ద సర్కిల్ at one point ఈస్ కాల్డ్ టాంజెంట్. సర్కిల్ని టచ్ చేయాలి. ఇప్పుడు నేను ఇలా నేను ఒక లైన్ గీసాను అనుకోండి, అది సీకెంట్ అయిపోద్ది, టాంజెంట్ అవ్వదు. కనుక నెంబర్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ 0. మరి సర్కిల్ మీద ఉందనుకోండి, నేను ఇలాగ ఒక టాంజెంట్ డ్రా చేయగలను. కనుక నెంబర్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ 1. సర్కిల్కి బయట ఉందనుకోండి పాయింట్, నెంబర్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ 2. If the point is inside of the circle, then the number of the tangents are 0. If the point is on the circle, then the number of the tangents are 1. If the point is outside of the circle, then the number of the tangents are 2. ఓకేనా? అయితే ఇది పాయింట్ మనకి ఇక్కడ ఒక పాయింట్, ఇక్కడ ఒక పాయింట్. ఈ PA అనేది లెంత్ ఆఫ్ ది టాంజెంట్, ఈ PB కూడా లెంత్ ఆఫ్ ది టాంజెంట్స్. సో ఈ PA PB అనేవి మనకి ఈక్వల్ అవుతాయి. The length of the tangents are equal which are drawn from external point to a circle. ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్కి గీసిన రెండు టాంజెంట్స్ అనేవి మనకి లెన్స్ అనేవి ఈక్వల్ అవుతాయి. ఈ థియరం ఉంది, ఇది చెప్తాను. నెక్స్ట్ ఇంకో థియరం ఉంది. ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను, ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నాను. బాగా అబ్జర్వ్ చేయండి, ఈ టాంజెంట్ అనేది ఈ పాయింట్ ద్వారా పాస్. ఇది సెంటర్. ఇది సర్కిల్ని ఎక్కడైతే మనకి మీట్ అయిందో దాన్ని పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అంటారు. అంటే సర్కిల్ని ఇది ఇక్కడ మీట్ అవుతుంది, సర్కిల్ని ఇది ఇక్కడ మీట్ అవుతుంది. సో P అనే పాయింట్ దగ్గర ఈ టాంజెంట్ మీట్ అవుతుంది కనుక ఇది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. అంటే ఎక్కడైతే కాంటాక్ట్ అయిందో ఆ పాయింట్ ఇది మాట. సో మనకి టాంజెంట్లు చాలా ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ టాంజెంట్ అనేది ఈ సర్కిల్ని ఈ పాయింట్ దగ్గర కాంటాక్ట్ అయింది కనుక దీన్ని పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అంటారు. ఏమంటారు? పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఈ పాయింట్ Pని ఏమంటారు? పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఆ పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర ఆ టాంజెంట్ ఆ రేడియస్ కూడా రెండు కూడా ఒకదానికొకటి పర్పెండిక్యులర్ 90 degrees ఉంటుంది. ఏముంటుంది? 90 degrees. అంటే మనం ఏం చెప్పచ్చు? రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ at the point of the contact. ఇది ఈ పాయింట్ స్పెసిఫై చేయాలి, లేదంటే మన స్టేట్మెంట్ రాంగ్ అయిపోతుంది. రేడియస్ అండ్ టాంజెంట్స్ ఆర్ పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ at the point of the contact. at the point of the contact అని చెప్పలేదు అనుకోండి, నేను రేడియస్ ఇలా తీసుకుంటాను, టాంజెంట్ ఇలా తీసుకుంటాను, ఈ రెండు పర్పెండిక్యులరిటీ కాదు కదా. కనుక మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాలి at the point of the contact the radius and tangent are perpendicular to each other. ఇది ఒక థియరం ఉంటుంది. నెక్స్ట్, the lengths of the tangents from external point to circle are equal. ఇప్పుడు ఈ రెండు థియరమ్స్ చూద్దాం. ఓకే, ఇప్పుడు మనం థియరం చూద్దాం. థియరం నెంబర్ 10.1,
the tangent at any point of a circle is perpendicular to the radius through the point of the contact. సో మనం ఇందాక ఏదైతే చెప్పుకున్నా అదే మాట కొంచెం డిఫరెంట్గా ఇచ్చాడు. రేడియస్ టాంజెంట్ కూడా పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ at the point of the contact. దీని మీనింగ్. ఓకే, సో ముందు ఒక సర్కిల్ డ్రా చేద్దాం. ఒక సర్కిల్ డ్రా చేస్తే నేను ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నాను. ఈ పాయింట్ దగ్గర ఒక టాంజెంట్ అనేది ఉంది. XY అని నేను ఒక టాంజెంట్ తీసుకున్నాను. ఇక్కడ P అనే ఒక పాయింట్ తీసుకున్నాను. ఇది సెంటర్ O. ఇప్పుడు ఈ సెంటర్ నుండి పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ డ్రా చేస్తే అది 90 degrees అని మనం ప్రూవ్ చేయాలి. లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ O. Let the circle with center O. Let the radius be OP. OP అనేది రేడియస్ అవుతుంది మనకి. Let the tangent be XY. Tangent అనేది XY అవుతుంది. Now we have to prove that. OP is perpendicular to XY. ఈ OP అనే రేడియస్ అనేది ఈ టాంజెంట్ XY కి పర్పెండిక్యులర్ అని ప్రూవ్ చేయాలి. అంటే ఆ రెండింటికి మధ్యన యాంగిల్ 90 degrees అని ప్రూవ్ చేయాలి. ఓకేనా? సో మనకి ఈ రేడియస్ అనేది టాంజెంట్ కి పర్పెండిక్యులర్ టు ఈచ్ అదర్ అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఓన్లీ ఆ పాయింట్ దగ్గర మనకి 90 degrees అవ్వాలి. ఓకే, నేను ఒక పాయింట్ ఇక్కడ Q అనేది తీసుకుంటాను. టాంజెంట్ మీద P కాకుండా ఇంక వేరే ఒక పాయింట్ తీసుకుంటాను. లెట్ Q be a point on tangent XY other than P. P కాకుండా. నేను టాంజెంట్ మీద Q అనే పాయింట్ తీసుకుంటే అది ఖచ్చితంగా మనకి సర్కిల్కి బయటే ఉంటుంది. ఎందుకు? ఒక లోపల ఉందనుకోండి, అప్పుడు ఈ XY అనేది సీకెంట్ అవుతుంది, టాంజెంట్ అవుతుంది. సో కనుక therefore Q must be outside of the circle. Q అనేది ఒక లోపల ఉంటే ఏమవుతుంది మనకి, అది టాంజెంట్ అవ్వదు, సీకెంట్ అవుతుంది. ఎందుకంటే ఇక్కడ తీసుకున్నాం అనుకోండి, అంటే XY లైన్ ఇలా ఉన్నట్లు అనమాట. ఇలా ఉందంటే ఏంటి, ఎక్కడో పాయింట్ టచ్ చేస్తుంది, అంటే సీకెంట్ అవుతుంది అనమాట. ఏం లేదు, సింపుల్. Q నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్సైడ్ అనుకోండి, అంటే మనకి XY లైన్ ఇలా ఉంటుంది, XY లైన్. అప్పుడు అది ఏమవుతుంది, 2 points దగ్గర కట్ చేస్తుంది, అంటే అది సీకెంట్ అవుతుంది, టాంజెంట్ అవుతుంది. కనుక ఖచ్చితంగా Q అనేది లోపల ఉండకూడదు, బయటే ఉండాలి. అంటే మనకి ఒక సర్కిల్ ఒక పాయింట్ ఇస్తే మీకు స్టార్టింగ్లో ఏం చెప్పాను, అయితే Q అనేది లోపల ఉండాలి, లేదంటే Q అనేది సర్కిల్ మీద ఉండాలి, లేదంటే Q అనేది బయట ఉండాలి. మరి Q లోపల ఉంటే అది సీకెంట్ అయిపోయింది, టాంజెంట్ అవ్వలేదు. మరి Q అనేది ఇప్పుడు మనకి బయట ఉందని తీసుకున్నాం మనం, ఇప్పుడు సెకండ్ కేస్ Q మస్ట్ బి అవుట్ సైడ్ ఆఫ్ ది సర్కిల్. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేయండి, ఈ O నుండి Pకి డిస్టెన్స్, O నుండి Qకి డిస్టెన్స్ మనం తీసుకున్నట్లయితే ఏది ఎక్కువ ఉంటుంది, ఇదే ఎక్కువ ఉంటుంది. సో OQ అనేది ఎక్కువ ఉంటుంది. OQ is greater than OP. నెక్స్ట్ నేను ఇక్కడ Q' అనే ఒక పాయింట్ తీసుకున్నాను అనుకో, Q1. అప్పుడు కూడా ఏమవుతుంది మనకి, OQ1 is greater than OP. నేను ఇంకోటి తీసుకున్నాను అనుకోండి, Q2. అలా కొద్దిగా మూవ్ అవుతున్నాను, అంటే అలాగే నేను ఏంటి, సో ఆ ఓపీకి దగ్గరగా మూవ్ అవుతున్నాను.
OQ2 తీసుకున్నాం అనుకోండి, OQ2 కూడా ఏమవుతుంది, OP కన్నా ఎక్కువ ఉంటుంది. అలా ఎంతవరకు మనకి ఎక్కువ అవుతుంది అంటే చూడండి, ఇక్కడ ఒక యాంగిల్ ఉంది, ఇది నా ఆబ్జెక్ట్. మనం అప్లికేషన్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ నేర్చుకున్నాం. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని దూరం నుంచి వస్తే యాంగిల్ తక్కువ ఉంటుంది, అంటే ఇది ఒక ఎక్యూట్ యాంగిల్. ఇంకా అలా మూవ్ అవుతున్నాను, ఇంకా అలా మూవ్ అవుతున్నాను, ఇంకా అలా మూవ్ అవుతున్నాను. ఇప్పుడు ఈ Q అనే పాయింట్ని ఇక్కడ వరకు తీసుకొచ్చాను, ఇక్కడ వరకు తీసుకొచ్చాను. అంటే ఏంటి, నాకు ఈ లైన్ సెగ్మెంట్ అనేది అలా 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 రేడియస్ అయిపోయింది. అలా అండ్ సో ఆన్ చేస్తే అప్పుడు మనకి OQ ఈజ్ ఈక్వల్ టు OP అయ్యింది. OQ ఈజ్ ఈక్వల్ టు OP అయింది. సో OQ ఈజ్ ఈక్వల్ టు OP అయితే అప్పుడు నాకేమొస్తుంది, అది రేడియస్ అవుతుంది. అప్పుడు నాకేమవుతుంది, రేడియస్. అంటే ఈ ఏదైతే ఈ యాంగిల్ అనేది ఇలాగ మనకి ఒక వెర్టికల్ యాంగిల్ అయిపోయింది. ఒక వెర్టికల్ యాంగిల్ అయిందంటే అర్థం ఏంటి, ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్. ఇట్ ఈస్ ఎ రైట్ యాంగిల్. ఎక్కడైంది అది, ఈ P, Q అనేవి కోఇన్సిడెన్స్ అయిన పాయింట్ దగ్గర, దాన్ని మనం పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ అన్నాం. ఎందుకంటే టాంజెంట్ తీసుకున్నాం కనుక. సో P అనేది ఏమవుతుంది, పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. ఇక్కడ రాయొచ్చు, లెట్ P be the point of the contact. P be the point of the contact. So therefore అలా నేను అండ్ సో ఆన్ అలా చేసుకుంటూ పోతే నాకేమైంది, OP is equal to OQ is equal to OP. So therefore Q is equal to P. Q అనేది ఏంటి, మనకి ఈ బయట ఉన్న పాయింట్ కాస్త మన అలా అలా జరిపితే, సో ఇక్కడ బయట ఉన్నప్పుడు మనకి టాంజెంట్ ఏమి రాలేదు. సో అలా అలా ఇక్కడికి వస్తే అప్పుడు మనకి ఒక టాంజెంట్ వచ్చింది. అప్పుడు ఈ పాయింట్ అనేది మనకి ఏంటి, 90 degrees చేస్తుంది అనమాట. సో మనకేంటి, ఈ యాంగిల్ అనేది ఎక్యూట్ యాంగిల్ కాస్త అలా 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 మూవ్ అవుతూ మనం ఇక్కడ కరెక్ట్గా ఒక వెర్టికల్ లైన్గా ఫామ్ అయింది. వెర్టికల్ లైన్ అనేది హారిజాంటల్ లైన్తో మనకి ఎలా చేస్తుంది, 90 degrees. మన అందరికీ తెలుసు, X యాక్సిస్ Y యాక్సిస్ 90 degrees. సో కనుక ఎప్పుడైతే Q ఈజ్ ఈక్వల్ టు P అయిందో, దేర్ఫోర్ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు, మనకేమొచ్చింది, OQ ఈజ్ పర్పెండిక్యులర్ టు XY వచ్చింది. కానీ మనకి OQ ఈజ్ ఈక్వల్ టు OP వస్తుంది కదా. సో దేర్ఫోర్ OP ఈజ్ పర్పెండిక్యులర్ టు XY. మనం ఏంటి, అలా అలా మూవ్ అయితే మనకేంటి, పాయింట్ అనేది అలా అలా జరుపుకుంటే OQ గ్రేటర్ దెన్ OP, OQ1 గ్రేటర్ దెన్ OP, OQ2 గ్రేటర్ దెన్ OP, అలా 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 మూవ్ అవుతుంది. ఎంత చేసినా మూవ్ అవుతుంది. కానీ P దగ్గరికి వచ్చేసరికి OQ ఈజ్ ఈక్వల్ టు OP అయింది, అంటే Q ఈజ్ ఈక్వల్ టు P అయింది. అంటే OQ ఈజ్ ఈక్వల్ టు OP అంటే మనకేంటి, ఇప్పుడు మనకి ఈ OQ లైన్ అనేది XY లైన్కి పర్పెండిక్యులర్ అయింది. కానీ మనం P ఈజ్ ఈక్వల్ టు Q కనుక OQ ఈజ్ పర్పెండిక్యులర్ టు XY. సో అంటే రేడియస్, టాంజెంట్, పర్పెండిక్యులర్ ఇచ్చారు. ఎక్కడ, అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్. అట్ ది పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ ఇక్కడ రాసేస్తాం. Therefore the radius and tangents are perpendicular to each other. The radius and tangent are perpendicular to each other. Perpendicular to each other at point of the contact. At the point of the contact. At the point of contact. సో ఇప్పుడు దీనిలో రెండో థియరం ఉంది, రెండో థియరంకి వెళ్దాం. నెక్స్ట్ సర్కిల్ అనే లాస్ట్ థియరం, రెండో థియరం. The lengths of the tangents drawn from an external point to a circle are equal. సింపుల్ అండి. ఒక సర్కిల్ ఉంది, దీని యొక్క సెంటర్ O. ఇక్కడ ఒక బయటన ఒక పాయింట్ తీసుకున్నాను, P అనే పాయింట్. ఓకేనా. ఇప్పుడు ఈ P నుండి ఒక టాంజెంట్ డ్రా చేస్తున్నాను, ఈ P నుండి ఇంకొక టాంజెంట్ డ్రా చేస్తున్నాను. ఈ టాంజెంట్ A అనే ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది, ఈ టాంజెంట్ B అనే ఒక పాయింట్ దగ్గర టచ్ అయింది. ఇప్పుడు ఇది జాయిన్ చేస్తున్నాను, OA OB జాయిన్ చేస్తున్నాను, OP కూడా జాయిన్ చేస్తున్నాను. మనకి లెంత్ ఆఫ్ ది టాంజెంట్ అంటే అర్థం ఏంటి, అది సర్కిల్ని పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ నుండి బయట ఎంతవరకు ఉంది దాని యొక్క డిస్టెన్స్, దిస్ ఈజ్ కాల్డ్ లెంత్ ఆఫ్ ది టాంజెంట్.
పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ నుండి బయట ఎక్స్టీరియర్ పాయింట్లో ఎంత డిస్టెన్స్ ఉంది, ఇది మనకి లెంత్ ఆఫ్ ది ట్యాంజెంట్. ఓకేనా? అంటే ఇప్పుడు మనం పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అని ప్రూవ్ చేయాలి. సో లెంత్ ఆఫ్ ది ట్యాంజెన్స్ పిఏ ఈజ్ ఈక్వల్ టు పీబీ అని ప్రూవ్ చేయాలి. ఓకే, అంతా రాసేద్దాం. లెట్ ద సర్కిల్ విత్ సెంటర్ ఓ. Let the circle with the center O. Let the P is the exterior point or external point. Let P be the external point or exterior point. Let PA and PB are lengths of the tangents. Let PA and PB the lengths of the tangents. Lengths of the tangents. మనం ఏం ప్రూవ్ చేయాలి? We have to prove that ఏవైతే ఈ ట్యాంజెంట్స్ తీసుకున్నా అవి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. PA is equal to PB. The lengths of the tangents drawn from external point a circle are equal. సో ఈ ఎక్స్టర్నల్ పాయింట్ నుండి సర్కిల్ కి డ్రా చేసిన 2 ట్యాంజెంట్స్ కూడా లెంత్స్ అనేవి ఈక్వల్ అని ప్రూవ్ చేయాలి. ఇది ప్రూవ్ చేయాలి. PA is equal to PB అనేది ప్రూవ్ చేయాలి. ఓకే, ఇప్పుడు మనం చూడండి, దీని ముందు తీరం నేర్చుకున్నాం. ఏం నేర్చుకున్నాం? టాంజెంట్ రేడియస్ కూడా పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్. టాంజెంట్ రేడియస్ ఈ రెండు కూడా పాయింట్ ఆఫ్ ది కాంటాక్ట్ దగ్గర పర్పెండిక్యులర్. అంటే ఇది 90 degrees, ఇది కూడా 90 degrees. కనుక నేను OAP ట్రయాంగిల్ తీసుకున్నాను. ట్రయాంగిల్ OAP. నెక్స్ట్ OBP ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నాను. ట్రయాంగిల్ OBP. ఈ రెండు ట్రయాంగిల్స్ తీసుకున్నాను. OAP ట్రయాంగిల్, OBP ట్రయాంగిల్ తీసుకున్నాను. ఇప్పుడు ఈ రెండు నేను కాంగ్రెన్స్ అని చూపించాను అనుకోండి. కాంగ్రెన్స్, 2 triangles are congruent, then the corresponding angles are equal and corresponding sides are equal. సో ఆటోమేటిక్గా లెన్స్ అనేవి ఈక్వల్ అయిపోతాయి. ఇప్పుడు ఇందులో OA is equal to OB. OA is equal to OB. Since radii of the circle. Radii of the circle. సర్కిల్ యొక్క రేడియసెస్ అనేవన్నీ ఈక్వల్గా ఉంటాయి. నెక్స్ట్ యాంగిల్ OP ఈజ్ ఈక్వల్ టు OP. సైడ్ OP ఈజ్ ఈక్వల్ టు OP. ఇందులో OP ఉంది, అందులో OP ఉంది. సిన్స్ కామన్ సైడ్. ఏంటిది? కామన్ సైడ్. నెక్స్ట్ OAP ఈజ్ ఈక్వల్ టు OPB. యాంగిల్ OAP ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ OPB. సిన్స్ రైట్ యాంగిల్స్. రైట్ యాంగిల్స్ ఎక్కడైనా సరే ఈక్వల్ అవుతాయి. సో ఇది రైట్ యాంగిల్. రైట్ యాంగిల్కి ఆపోజిట్ సైడ్ ఇది కదా, అంటే హైపోటెనస్. ఇది హైపోటెనస్, ఇది సైడ్. బై RHS కాంగ్రుయెన్సీ. బై RHS కాంగ్రుయెన్సీ మనం తీసుకున్న 2 ట్రయాంగిల్స్ ఏమవుతాయి? కాంగ్రుయెన్సీ ఇచ్చేది. సో ట్రయాంగిల్ OAP is congruent to triangle OBP. సో ఇప్పుడు ఇందులో నేను AP కరస్పాండింగ్ సైడ్ BP. సో therefore AP is equal to BP or PA is equal to PB. అంటే ఏంటి? PA is equal to PB ప్రూఫ్ అయిపోయింది. అంటే ఏంటి? కాంగ్రుయెంట్ ట్రయాంగిల్స్ ఆర్, అంటే ఏంటి మనకి ద లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్స్ ఫ్రమ్ ఎక్స్టర్నల్ పాయింట్ టు సర్కిల్ ఆర్ ఈక్వల్. అంటే లెంగ్త్ ఆఫ్ ది టాంజెంట్స్ ఆర్ ఈక్వల్ ఫ్రమ్ an external point. ఫ్రమ్ an external point. ఇది ఈ థియరమ్ యొక్క ప్రూఫ్. సో నాకు ఇలా కాకుండా ఇంకా ఈజీ మెథడ్ చెప్పండి సార్ అంటే ఇంకో ఈజీ మెథడ్ చెప్తాను. ఇంతవరకు ఇది రాస్తాం. అంటే ఆడిచ్చిన సర్కిల్ అనే P అనేది ఎక్స్టర్నల్ పాయింట్, PA టాంజెంట్స్ ఇవన్నీ కామన్ ఇక్కడ ఉంది. ఇది కాకుండా ఇంకా సెకండ్ మెథడ్ ప్రూఫ్. సో మనకి ఇప్పుడు ఇది రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. ఫ్రమ్ ట్రయాంగిల్ OBP. ఫ్రమ్ ట్రయాంగిల్ OBP. ఇప్పుడు ఈ OBP ట్రయాంగిల్ ప్రకారం ఇది హైపోటెనస్ కదా.
సో పైథాగరస్ థియరం ప్రకారం ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ ఓపీ స్క్వేర్, హైపోటెనస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓబీ స్క్వేర్ ప్లస్ పీబీ స్క్వేర్. మనకేం కావాలి? పీబీ స్క్వేర్ కావాలి. కనుక ఈ ఓబీ దీన్ని రివర్స్ రాద్దాం. పీబీ స్క్వేర్ ప్లస్ ఓబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్. సో పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ మైనస్ ఓబీ స్క్వేర్. చూడండి, ఓబీ అన్న ఓఏ అన్న ఒకటే కదా, రేడియసే కదా. అంటే ఓబీ బదులు మనం ఏం రాయొచ్చు? ఓఏ రాయొచ్చు. పీబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఓపీ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్. సిన్స్ ఓఏ ఈజ్ ఈక్వల్ టు ఓబీ, రేడియస్. హైపోటెనస్ స్క్వేర్ మైనస్ సైడ్ స్క్వేర్. ఓపీ స్క్వేర్లో నుండి ఓఏ స్క్వేర్ తీస్తే మనకేం వస్తుంది? ఏపీ స్క్వేర్ వస్తుంది పైథాగరస్ థియరం ప్రకారం. సో ఏబీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు ఏం రాయొచ్చు? పిఏ స్క్వేర్ రాయొచ్చు. సిన్స్ పైథాగరస్ థియరం ప్రకారం ఏంటి? హైపోటెనస్ స్క్వేర్ ఓపీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు పిఏ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్, పిఏ స్క్వేర్ ప్లస్ ఓఏ స్క్వేర్. సో ఇప్పుడు మనకి ఓపీ స్క్వేర్ మైనస్ ఓఏ స్క్వేర్ అంటే పిఏ స్క్వేర్ రాయొచ్చు. సో స్క్వేర్ రూట్ ఆన్ బోత్ సైడ్స్. స్క్వేర్ की रूट की कैंसिल, स्क्वेयर की रूट कैंसिल. PB is equal to PA. So therefore PA is equal to PB. Length of the tangents are equal. So therefore అని పెడిసి వాడైతే స్టేట్మెంట్ ఇచ్చాడో ఆ స్టేట్మెంట్ రాసాడు. The length of the tangents are drawn from external point a circle are equal అని రాస్తే సరిపోతుందన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ సర్కిల్లోని మనకి రెండు థియరమ్స్. ఈ చాప్టర్లోని ఇంకా ఎగ్జాంపుల్స్ చెప్తాను, అదేవిధంగా ఎక్సెల్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను. సో స్టే ట్యూన్ గౌరీ స్మార్ట్ ఛానల్. సో మీకు ఈ సర్కిల్ యొక్క కాన్సెప్ట్ థియరమ్స్ కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను. మీకు కనుక బాగా అర్థమైనట్లయితే కిందన ఎస్ సార్, అండర్స్టాండ్ సార్, ఐఎమ్ వెరీ సాటిస్ఫైడ్ సార్, సూపర్ సార్, మార్వెలస్ సార్, మంచి మంచి కామెంట్స్ ఇవ్వండి. ఇలా మీరు కామెంట్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే మన వీడియోస్ చాలామంది చూస్తారు. సో వారు కూడా నేర్చుకుంటారు. అదేవిధంగా మన వీడియోస్ ఏ జిల్లా వరకు వెళ్ళాయి, ఏ రాష్ట్రం వరకు వెళ్ళి కూడా తెలుసుకోవాలనుకుంటున్నాను. కనుక మీ యొక్క పేరు, మీ యొక్క స్కూల్ పేరు, మీ యొక్క జిల్లా పేరు, మీ యొక్క రాష్ట్రం పేరు కూడా టైప్ చేయండి. వీడియోని మరి ఖచ్చితంగా లైక్ చేయండి. వీడియో అయిపోయిన తర్వాత ఖచ్చితంగా షేర్ చేయండి. రేపు మనం ఎక్సర్సైజ్ నెంబర్ 10.1 కలుద్దాం. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్. If you like this video, you just like and subscribe the channel and share this video.